హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మనకి చాలా మంది ఫేస్ చేసే హెయిర్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఫ్రీజీగా అయిపోవడము అండ్ హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోవడము అండ్ చూడ్డానికి అంత షైనీగా లేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వాటికి మనం ఇంట్లోనే హెయిర్ మాస్క్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. హెయిర్ రిలేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. లైక్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్కి ఇంట్లోనే ఎలాంటి కేర్ తీసుకోవచ్చు అనేది చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని ఫాలో అయిపోయి ఆ వీడియోస్ కూడా చూసేసి ఫాలో అవ్వండి. మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను, పదండి. కొంతమందికి ఊకే చిక్కులు అయిపోవడము, హెయిర్ అదంతా ఎప్పుడు డ్యామేజ్డ్గా ఉండడము అండ్ ఎప్పుడు ఫ్రీజీనెస్గా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దీనికి మనకి జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే సరిపోతాయి. మనం బయట నుంచి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు అనమాట. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసేద్దాము, రండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 2 బనానాస్ తీసుకుంటున్నాను. ఇవి బాగా పండిన బనానాస్ అనమాట. రా బనానాస్ తీసుకోవద్దు, ఇలా మంచి పండిన బనానాసే తీసుకోవాలి. అండ్ నా హెయిర్కి అయితే ఒక 2 బనానాస్ సరిపోతాయి. మీ హెయిర్ లెంత్ అండ్ వాల్యూమ్ని బట్టి మీకు ఒక బనానా సరిపోతే ఒకటి యూజ్ చేసేసుకోండి, లేదు అని అంటే 2 యూజ్ చేసేసుకోండి. అండ్ మనకి బనానాలో న్యాచురల్గా మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో దాని వలన మన హెయిర్ అదంతా కూడా మాయిశ్చరైజ్డ్గా ఉండి చూడ్డానికి చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా గ్లాసీ లుక్ వస్తుంది అనమాట. సో దీంతో పాటు మనకి ఇంకా హనీ కావాలి, కొంచెం ఒక స్పూన్ వరకు హనీ అండ్ అలాగే కొద్దిగా కాఫీ పౌడర్ కూడా కావాలి. కాఫీలో మనకి కెఫైన్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, ఇది అందరికీ తెలిసిందే. ఇది మన హెయిర్కి చాలా చాలా మంచిది అనమాట. న్యూ హెయిర్ రావడానికి అయితే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ హనీ వలన కూడా మనకి గ్లాసీ లుక్ వస్తుంది, స్మూత్గా అవుతుంది హెయిర్ అంతా కూడా. అండ్ వీటితో పాటు కొంచెం ఆయిల్ కూడా ఉండాలి. మీరు డైలీ యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మిక్సీ జార్లోకి 2 బనానాస్ యాడ్ చేసుకుంటున్నాను. 2 ఫుల్ బనానాస్ యాడ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత మనకి ఒక హాఫ్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకో హాఫ్ స్పూన్ వరకు హనీ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక ఫుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా మిక్సీ పట్టేసేద్దాము, పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము, బనానా పేస్ట్. సో ఇలా మంచిగా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలాగా మంచిగా పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేసేసుకుందాము. సో ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. అండ్ ఇది అప్లై చేసేటప్పుడు హెయిర్కి ఆయిల్ ఉండొద్దు, ఆయిల్ లేనప్పుడు మాత్రమే అప్లై చేసేసుకోండి. అండ్ అప్లై చేసే ముందు ఒకసారి కోమ్ చేసేసుకోండి. మీకు ఫ్రీజీనెస్ ఎక్కువ ఉంది, చిక్కులు ఎక్కువ ఉన్నాయి అని అంటే ఒకసారి కోమ్ చేసేసుకొని తర్వాత అప్లై చేసేసుకోండి. నేను ఆల్రెడీ కోమ్ చేసేసుకున్నాను అండ్ నాకు ఎలాంటి ఫ్రీజీనెస్ కూడా లేదు. సో నేను ఇప్పుడు ఇది అప్లై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా కొంచెం తీసేసుకొని హ్యాండ్స్కి ఇట్లా తీసుకొని మనకి ఇక్కడ స్కాల్ప్ ఏరియా ఉంటుంది కదా, ఇలా మంచిగా అప్లై చేసేసుకోండి. ఇలా కొంచెం కొంచెం హెయిర్ని సపరేట్ చేసేసుకుంటూ అప్లై చేసేసుకోవాలి. ఇది మీరు మంత్లీ ట్వైస్ అప్లై చేసుకున్నారంటే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ చూడడానికి చాలా హెల్దీగా కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి కాఫీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇది స్కాల్ప్కే కాకుండా మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్నాం కదా, అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ ఇలాగా కొద్దిగా మసాజ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ సైడ్ కూడా అప్లై చేసేసుకున్నాము. సో ఇలా నేను స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకొని ఒకసారి మసాజ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోబోతున్నాను.
జస్ట్ ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మనం ఆయిల్ అప్లై చేసే విధంగానే అప్లై చేసేసుకోవాలి. సో ఇందులో మనం యాడ్ చేసినవన్నీ కూడా మన హెయిర్‌కి మంచి గ్లాసీ లుక్ ఇస్తాయన్నమాట. లైక్ హనీ మన ఫేస్‌కి, మన హెయిర్‌కి అన్నిటికి చాలా మంచిది. అండ్ కాఫీతో మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ బనానా వల్లనైతే మెయిన్ బనానా వల్ల మనకి ఫ్రీజీనెస్ అనేది తగ్గుతుందనమాట. మెయిన్‌గా ఇక్కడ ఎండ్స్ దగ్గరైతే కొంచెం ఎక్కువ అప్లై చేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ హెయిర్ మనకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అవ్వదు. అక్కడితోనే స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఎక్కువ అప్లై చేసుకోండి. సో ఇట్లా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇందాక నేను చూపించాను కదా ఇక్కడ హెయిర్ మసాజ్ లైక్ హెడ్ మసాజ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇలా మొత్తం ఒకసారి చేసేసుకోండి మళ్ళీ ఒకసారి. అప్పుడు స్కాల్ప్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అండ్ బనానా వలన మనకి డాండ్రఫ్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇంత చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్‌గా కూడా అప్లై చేసేసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా. ఇలా అప్లై చేసేసుకొని లైక్ ఒక నాడ్ వేసేసుకోండి. అండ్ దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకి అలాగే వదిలేసేయండి. మీకు ఎంత టైం ఉంటే అంతవరకు అలాగే వదిలేసేయండి. లైక్ 1 అవర్ ఉంటే సరిపోతుంది. ఇంతే అనమాట. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకొని చాలా సింపుల్‌గా అప్లై చేసేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు. అండ్ వితిన్ 5 మినిట్స్‌లో ఇది రెడీ అయిపోతుంది. అండ్ అప్లై చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోతుంది. మంత్లీ ట్వైస్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నాకు ఎలా లైక్ నా హెయిర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఫ్రీజీనెస్ అదంతా ఎట్లా ఉంది అనేది చూపిస్తాను. సో గైస్ ఫైనల్లీ నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అంతా డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను నా హెయిర్ ఎట్లా ఉంది అనేది. మాస్క్ అప్లై చేసిన తర్వాత అయితే ఇట్లా కొంచెం సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రీజీనెస్ అయితే చాలా వరకు తగ్గింది. నేను ఇంకా కోంబ్ చేసుకోలేదు. కోంబ్ చేసుకోక ముందే చూపిస్తున్నాను. నేను మాస్క్ అప్లై చేసే ముందే కోంబ్ చేసేసుకొని అప్లై చేసుకున్నాను కాబట్టి అంత ఫ్రీజీనెస్ లేదనమాట. అండ్ చూసారా ఎంత ఫ్రీజీనెస్ అయితే నాకు చాలా వరకు తగ్గింది. అండ్ ఒకసారి నేను క్లోజప్లో కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, కెమెరా అంతా క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు కదా. ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా అయ్యింది. నా హెయిర్ అయితే చాలా బాగుంది. అండ్ మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫ్రీజీనెస్ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్ గాయ్స్.